చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతిల్తును నీ దివ్య నామము, పాడి స్తుతిల్తును నీ దివ్య నామము. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి. ప్రభు, నీ వలన నేను నా విరోధులను జయించి తిని, అన్ని జాతులు నాకు లొంగిపోయేరి. నీవు నా శత్రువులను నన్ను కాపాడితివి, నా పగవారి నుండి నన్ను రక్షించితివి. క్రీస్తునాథనందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోడ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి and all other souls to rest in peace. Mass offered by Gada Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karnakumar, Mass offered by Boga Arogyaman family. For the departed soul of Nancy Monica, to rest in Mass offered by family. Thanksgiving Mass for all the blessings and to continue to bless and for deliverance from financial problems of family. Mass offered through St. Anthony by Gangarappa Anusha Sravan. For the departed soul of Father Joseph Pavan, to rest in peace. Mass offered by Prabha. ఈ యొక్క విన్నపాలను ప్రత్యేకంగా ఆ యొక్క దేవాలయం సమర్పిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజల వారి కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో మనము ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పవిత్ర వారంకు చాలా దగ్గరలో ఉంటున్నాము. మరి ఈరోజు మన యొక్క పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి, ఇదిగో పాపము చేయవాడు పాపమునకు దాసుడు. మరి క్రీస్తులో నిజంగా స్వతంత్రులై మనం జీవించాలంటే మనం పాపమునకు బానిస కాకుండా క్రీస్తుకు సాక్షులుగా జీవించగలగాలి అని ఈరోజు మనకు సువిశేష పట్టణం నేర్పిస్తుంది. మరి ఆ యొక్క సువిశేష పట్టణాన్ని మన యొక్క జీవితంలో అలవర్చుకోవడానికి మొదటి పట్టణం ఏ విధంగా, దానియేలు గ్రంథం నుంచి వింటూ ఉన్నాం. మొదటి పట్టణంలో ఏ విధంగా షడ్రకు మెషకు అబేద్నెగో వారు సాక్షులుగా సత్యములకు నిలబడుతున్నారు, వారిని దేవుడు ఏ విధంగా రక్షించాడో మనం చూస్తూ ఉన్నాం. కావున ఈ యొక్క తపస్కాలంలో మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటుండగా దేవునికి సాక్షులుగా జీవించడానికి మనము పాపములకు దాసులు కాకుండా క్రీస్తే సత్యము జీవన మార్గం అని తెలుసుకొని ఆ యొక్క సత్యమునకు నిలబడే బిడ్డలుగా మనం ఉండాలని నేర్చుకుందాం. మరి అదేవిధంగా ఆ విధంగా ఉండడానికి దేవుని యొక్క కృప కూడా మనకు ఎంతో అవసరం. మన యొక్క దివ్య బలి పూజలో మనం చేసిన తప్పిదములను దేవుని సమర్పిస్తూ పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేదను, వాక్కు చేదను, క్రియ చేదను, అశ్రద్ధ చేదను, బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగని అయిన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మెను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదుము. కృపామయుడవైన ఓ సర్వేశ్వర, ప్రాయశ్చిత్త క్రియల ద్వారా శుద్ధిని పొందిన నీ బిడ్డ మనస్సులకు జ్ఞానోదయమును కలిగింపము. కనికరించి నీ ఎడల భక్తి కలిగి ఉన్నట్లు వారిని ప్రేరేపింపము. వారి పట్ల జాలి కలిగి వారి మొరలను ఆలకింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
శత్రువులకెదురుగా విడిసిరి. యావే మోషేతో, నేను కారు మబ్బులో వత్తును, అట్లయినచో నేను నీతో మాట్లాడుట ఇశ్రాయేలులెల్లా విని ఎల్లప్పుడూ నిన్ను నమ్ముదురు అని అనెను. మోషే ప్రజల మాటలను యావేకి తెలిపెను. యావే మోషేతో, నీవు ఇశ్రాయేలుల కడకు వెళ్ళి నేడును రేపును వారిని శుద్ధి చేయము. వారు వారి గుడ్డలను ఉదుకుకొనవలెను. మూడవ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు ఎల్లరూ చూచుచుండగా యావే సీనాయి కొండ మీదకి దిగివచ్చిను. మూడవ నాడు ప్రొద్దు పొడవగనే కొండ మీద ఉరుములు మెరిసెను, మెరుపులు మెరిసెను, కారు మబ్బులు కమ్మెను, పెద్ద కొమ్ము బూరం రోగెను. విడుదలలో ఇశ్రాయేలులెల్లా వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని చూచుటకు ఇశ్రాయేలీయులను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ ఎదుట నిలువబడిరి. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదకి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టుముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అంతయు దద్దరిల్లెను. కొమ్ము బూర మ్రోత ఉన్న కొలది పెద్దదాయెను. మోషే మాట్లాడెను. దేవుడతనికి ఉరుములతో జవాబు చెప్పెను. యావే పర్వత శిఖరము మీదకి దిగివచ్చెను. ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను. మోషే కొండ మీదకి ఎక్కిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 42 వరకు. అప్పుడు యేసు తనను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం నిన్ను స్వతంత్రులను చేయను అనెను. మేము అబ్రహాం వంశీయులము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులవుదురు అని ఎటులో చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు కాడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాం వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా బోధన అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయము చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వారిని ఆచరించుచున్నారు అని సమాధానం ఇచ్చెను. అంతటి వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాం బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు. కానీ దేవుని యొద్ద నుండి విన్న సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము జారిన సంతానము కాము, దేవుడక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అగుచో
మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. ఏలైనా నేను ఆయన వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఆయన పంపుట వల్లనే వచ్చి తిని, కానీ నా ఎంతట నేను రాలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సువిశేష పట్టణంలో విన్న విధంగా పాపము మనల్ని దాసత్వంలోనికి లేకపోతే బానిసత్వంలోనికి నడిపిస్తుందని, సత్యము మనకి వెలుగులోనికి నడిపిస్తుందని మనమందరం కూడా గ్రహిస్తున్నాం. కానీ ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు పాపం చేస్తూ ఉన్నవాడే మంచిగా ఎదుగుతున్నట్టుగా, పాపం చేస్తున్న వాడికి అన్నీ మంచిగా జరుగుతుండగా అనిపిస్తుంటుంది. నిజంగా సత్యానికి నిలబడే వ్యక్తులకు ఈ రోజులు లేవు, లేకపోతే ఈ ప్రపంచం సరిపోదు అని అంటూ ఉంటారు. ఇదందరం కూడా చూస్తూ ఉంటాం. అందుకనే చాలామంది అంటుంటారు, అట్లయితే కాదు, మనము కూడా ఇతరులాగానే జీవించాలి, మంచిగా జీవిస్తే ఈ రోజుల్లో మనకు రోజులు ఉండవు అని అంటూ ఉంటారు. కానీ నేను గ్రహించాలి, ఈ పాపం చేయువాడు అతను స్వతంత్రంగా జీవిస్తున్నాడు అని అనిపించుకున్నప్పటికీ ఒక్కరోజు తను పరిపూర్ణంగా బానిసత్వంలోనికి వెళ్ళిపోతాడు. ఇది ఏ విధమైనటువంటి జీవితం అంటే, మనము ఆధ్యాత్మికంగా జీవిస్తున్నప్పుడు మనల్ని మనం ఎప్పటికప్పుడు స్వతంత్రులుగా చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. కానీ పాపం చేయవారు మొట్టమొదటిగా చాలా సంతోషంగా అనిపించినా అది రాబో రోజుల్లో వారిని పరిపూర్ణంగా తన యొక్క జీవితాన్ని నాశనం చేసే ఒక సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ప్రభువు మీకు నాకు తెలియజేస్తున్నాడు, మనమందరం కూడా స్వతంత్రం చేయబడాలంటే కుమారునిలో మాత్రమే స్వతంత్రం చేయబడతాం. ఎవరు ఆ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు. నేను గ్రహించినట్లయితే యోహాను సువార్త 1:14 ఇదిగో ఆ వాక్కు మానవుడై ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని నుంచి తన ఏకైక మహిమను తీసుకొస్తున్నాడు. ఎలాంటి మహిమను? సత్య కృపము మరియు సత్యములతో కూడినటువంటి విలువను లేకపోతే మహిమను ప్రభు తీసుకుని వస్తున్నాడు. అంతేకాదండి, నేను గమనించినట్లయితే యోహాను సువార్త 14:6 ప్రభు తెలియజేస్తున్నాడు, నేనే సత్యము జీవము మార్గము, నా మూలము తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేరు. అందుకే నేను గ్రహించాలి, మనం ఈ లోక జీవితం అంతా గమనించినట్లయితే పాపం చేసేవాడు, హత్యలు చేసేవాడు, మోసం చేసేవాడే బాగుపడుతుంటారు. మిగతా వాళ్ళంతా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండవచ్చు. కానీ మనకు అందబోయే బహుమానం చాలా గొప్పది అని నేను గ్రహించాలి. ఎందుకు అంటే సత్యం జీవ మార్గం అనేటువంటి క్రీస్తు తరపున మనం నడుస్తున్నప్పుడు, ఆయన మార్గం నడుస్తున్నప్పుడు దేవుడు మన తరపున ఎప్పుడు కూడా ఉంటాడు. ఈ లోక జీవితంలో మనకు అనిపించకపోవచ్చు, మనం చూడకపోవచ్చు. కానీ నేను గ్రహించాలి, ఈ లోక జీవితం శాశ్వతమైన జీవితం అయితే కాదు, అశాశ్వతమైన జీవితం, కొన్ని రోజులు జీవించే జీవితం. కావున పాపం చేయవాడు ఎదుగుతున్నట్టుగా అనిపించినా, మోసం చేస్తూ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, సంపాదన పెట్టుకోవచ్చు, కానీ తన యొక్క జీవితం ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది. కానీ క్రీస్తులో మనము నిజంగా స్వతంత్రంగా జీవించినప్పుడు, సత్యానికి నిలబడినప్పుడు, లేకపోతే సత్యాన్ని మనం అనుగ్రహిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు, ఈరోజు మనం తిట్టుకోవచ్చు, ఈరోజు మనల్ని చెడ్డ వ్యక్తులుగా మాట్లాడవచ్చు, మన గురించి గుసగుసలు మాట్లాడుకోవచ్చు, కానీ ప్రభు ఆ రోజు మనల్ని స్వతంత్రులుగా చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ యొక్క ఉదాహరణ మనం ఎందుకు ధ్యానించుకోవచ్చు అంటే, మొదటి పట్టణంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా గమనించినట్లయితే ఏ విధంగా సత్యం కోసం నిలబడినప్పుడు వారికి దేవుడే తోడై ఉన్నాడు. వాళ్ళు మండుచున్నటువంటి ఆ యొక్క పొదల్లో లేకపోతే మండుచున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పటికీ వారికి ఏ హాని కలగలేదు. ఎందుకు? దేవుడు తోడై ఉన్నాడు. ప్రపంచమంతా లేదా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా వారిని చూసి నవ్వుకొని ఉండవచ్చు, లేకపోతే ఈ యొక్క విగ్రహానికి నువ్వు నమస్కారం పెడితే ఈ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా అనేటువంటి మాటలు ఎంతోమంది చెప్పి ఉండవచ్చు. కానీ వాళ్ళు సత్యానికి నిలబడ్డారు. మరి మా క్రైస్తవమైన మనము ప్రపంచం ఎట్టిపోతున్నప్పటికీ ప్రపంచంతో మనం పోకుండా క్రీస్తుతో మనం ముందుకు వెళ్ళాలి. క్రీస్తుతో మనం నిలబడినప్పుడు క్రీస్తు మనతో నిలబడతాడు అని నేను గ్రహించాలి. అంతేకాకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, మేము అబ్రహాం బిడ్డలమే. కానీ మానవులమైన మనమందరం కూడా
క్రీస్తుకు బిడ్డలుగా మనం అనుగ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. కానీ ఈ యొక్క దివ్యబలి పూజలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క కృపా సత్యమును అనుగ్రహిద్దాం. మన పాపములకు దాసులం కాకుండా స్వతంత్రముతో జీవించాలంటే సత్యముకు నిలబడినట్లయితే ఆ యొక్క సత్యము మనల్ని సత్యం వైపు నడిపిస్తుంది, ప్రభువు వైపు నడిపిస్తుంది. మన ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండగలిగేటువంటి పరిస్థితి దేవుడిస్తాడని గ్రహించాలి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున దేవానికి హృదయార్పణం కానుకని ఉదారమే దేవానికి హృదయార్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థింపు. ఓ ప్రభువా, మేము ఈ కానుకలు మరలా నీ దివ్య నామ గౌరవార్థం అర్పింపవలన నేడు ఆశయముతో నీవే మాకు వీటిని ఒసగితివి. దయతో స్వీకరించి వీటి నిత్య జీవ మొసగు ఔషధముగా మార్చి మాకు పునఃప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనసులను ఉన్నతమునకు తెప్పము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీ చోటను మీ కృతజ్ఞతావందనం చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మం, రక్షణదాయకం. ఎందుకనా నీ కుమార్ రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతా మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించే భాగ్యమునకు నోచుకున్నది. ఏలైనా అద్భుతమైన శిలువ మహత్వము ద్వారా ప్రపంచంపై నీ విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారము విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మీ మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, దళధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున ఓసాన, మహోన్నతం ఇచ్చేవారు ధన్యులు, మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరిచి బ్రతిమాల్చున్నాం. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువ, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానము చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తములందు పాలువారు మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన నీ శ్రీశ్రమను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును,
మా పొలిమేర జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్తానమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరం మీద చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లి మరేమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగముల గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మనకు కావలసిన అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్మ శోధనందు ప్రవేశింక అన్ని కీడులో నుండి మమ్మల్ని రక్షింపు. ప్రభువా, అన్ని కీడులను మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనగా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నిశ్చిత ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ద్వారా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెనుక పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన పరమ రహస్యములు మాకు పౌరమ ఔషధములుగా ఉపకరించునుగాక. ఇవి మా హృదయ మాలిన్యమును కడిగివేసి అన్ని కీడులను మమ్ము కాపాడి శాశ్వత రక్షణానుగ్రహంతో మమ్ము బలపరచును కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి వల్ల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని ఆశ్రదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్య, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా.
తల్లి మరచినను నన్ను మరువని దేవా యేసయ్యా యేసయ్యా స్తుతింతును తల్లి మరచినను నన్ను మరువని దేవా యేసయ్యా యేసయ్యా స్తుతింతును తల్లి మరచినను నన్ను మరువని దేవా యేసయ్యా యేసయ్యా స్తుతింతును